గొప్ప దేవుడు గొప్ప సంఘాన్ని స్థాపిస్తాడు కానీ అల్పమైన స్థాపిస్తాడా? స్థాపించాడు. గొప్ప ప్రజల్ని ఎన్నుకుంటాడు కానీ అల్పమైన వాడిని ఎన్నుకుంటాడా? గొప్ప కార్యాలే చేస్తాడు కానీ అల్పమైన కార్యాలు చేస్తాడా? అంటే భూమి మీద ఆయన మహిమపరచడానికి, ఆయన ఘనపరచడానికి, ఆయన జ్ఞానాన్ని ఇతరులకి ప్రదర్శించడానికి కదా అల్పమైన సామాన్యమైన ఎన్నిక లేని మనని ఆయన ఏం చేశాడు? ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. అంటే మనం చర్చికి వస్తున్నాం, దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నామంటే దేవుడు మన ద్వారా గొప్ప కార్యాలు చేయాలనేది ఆయన ఉద్దేశం. హల్లెలూయా. ఎందుకంటే ఈరోజు మీరు పాట పాడారు స్తుతి ఆరాధనలో, మీరు వేరే పాట పాడతారు అనుకున్నానని ఈ పాట పాడారంటే అప్పుడు నాకు అర్థమైంది ప్రిపేర్ అయిన మెసేజ్ కరెక్టే అని నాకు అర్థమైంది. హల్లెలూయా. అంటే నాకు కూడా ఒక రుజువు వచ్చింది, ఒక ఇండికేషన్ వచ్చింది. హల్లెలూయా. ఆది సంఘం కదా, ఆది అపోస్తులు స్థాపించిన సంఘము ఎలా ఉందంటే అద్భుత ఆశ్చర్య ఊహించని కార్యాలు మన మధ్య జరుగుతున్నాయి. హల్లెలూయా. చూడండి, ఈరోజు మనం ఇక్కడ ఉన్నామంటే మన జీవితంలో ఏం జరగకుండా ఎవరు ఇక్కడ ఉన్నారండి? ఏదో ఒక విషయము జరిగింది, అది ఇంకా కొనసాగాలి, లేకుంటే అది ఇంకా జరుగుతూనే ఉండాలంటే మనం కూడా విశ్వాసములో, భక్తిలో, నీతిలో, దేవుని ప్రేమించే విషయంలో మనం కూడా ఆగిపోతు కానీ ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. కదండి, ఇప్పుడు ఒకరితో అయితే బాగుండు, కానీ ఇది ఏంటంటే ఒకరితో కాదండి, ఇది ఏంటంటే సామూహికంగా ఈ ప్రైస్ పేర్ చేసిన ఉన్న మనందరం కూడా ఏంటంటే ముందుకి కదలాలి. హల్లెలూయా. అంటే అక్కడ ఎలాగైతే ఆది సంఘం స్థాపించబడిందో ఆ ఆది సంఘంలో ఎలాంటి గుణగణాలు ఉన్నాయో మన మధ్యన కూడా అలాంటి గుణగణాలు అనేవి ఉంటేనే మనకు కూడా ఏంటంటే ఇంకా ఊహించని కార్యాలు మన వద్ద దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన చేతులేమో కొరచేపు లేవంటే మన ఆలోచన విధానమే ఏమవుతుందంటే తగ్గుతూ వస్తుంది. హల్లెలూయా. పెరుగుతూ వెళ్ళాలి కానీ ఏమవుతుంది? తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే న్యూస్ ఎక్కువ వింటున్నాం, న్యూస్ లోకాన్ని చూస్తున్నాం కాబట్టి మనం కూడా ఏమవుతున్నాం? కాంప్రమైజ్ అవుతాం. హల్లెలూయా. చర్చ్ అనేది ఎప్పుడు కూడా కాంప్రమైజ్ అవ్వదు కానీ ఏంటంటే చేస్తాడు అనే విశ్వాసంలో మనము రావాలి. ఒక మాట మనం చదువుకొని ముందుకు వెళ్దాం. ఈ వచనాలన్నీ మీకు తెలిసినవి లేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడి ప్రేరేపణలో మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 32వ వచనం నుండి 37వ వచనం వరకు మనం చదువుకున్నాం. విశ్వసించిన వారందరూ విశ్వాసులందరూ ఏక హృదయములు ఏంటంటే ఏక హృదయముతో ఏకాత్మయు గలవారై ఉండి. చూడండి, ఇప్పుడు మనకి టేస్ట్ వేరే, మనము రకరకాలుగా మన పదార్థాలు అందరూ ఒకటే తింటామా? కొంతమందిలో కారం ఉంటే బాగుందంట, కొంతమందిలో ఉప్పు తక్కువ అయితే, ఇలా కొంచెం పులుపు ఉంటే రకరకాలు చెప్తారు కదా. సో మన టేస్ట్ అంటే ఒకటి కదండి, మన డ్రెస్సింగ్ స్టైల్ కూడా ఒకటి, అలాగే మన భాష కూడా ఒకటి, మనం పెరిగిన వాతావరణం కూడా ఒకటి. కానీ ఇన్ని కాదులు ఉన్నా కానీ అందరం కూడా కదండి ఇక్కడికి వచ్చాము ఎందుకంటే ఆయనని ఆరాధించడానికి. హల్లెలూయా. ఆయన మాటలు విధేయత చూపించడానికి, ఆయన మాటల్ని వినడానికి. హల్లెలూయా. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒకే మనస్సు, ఒకే హృదయం. అంటే అందరి టేస్ట్లు ఒకటే, అందరు బాడీ లాంగ్వేజ్ ఒకటే, అందరు ఆలోచన విధానం అని ఒకటే అని చెప్పట్లేదు, కానీ భిన్నత్వంలో. హల్లెలూయా. భారతదేశంలో ఉన్న స్లోగన్ ఇది, చిన్నప్పుడు సోషల్ చదువుకున్నాను, భారతదేశం అంటే భిన్నత్వంలో. మరి ఏకత్వం ఉందా మీలో? మనలో ఏంటంటే ఏముండాలి? ఐక్యత. ఏముండాలండి? ఐక్యత. ఐక్యత అంటే పనులలో కాదండి. కొంతమంది వంటలు బాగుంటుంది, వాళ్ళకు కూడా ఏదో ఒక రోజు పని వస్తుంది కదా. కొంతమంది బాగా క్లీన్ చేస్తారు, వాళ్ళకు కూడా ఏదో ఒక పని. కొంతమంది డెకరేషన్ బాగా, ఒక్కోసారి హేమా హేములు పీటర్ అన్న, రాజమండ్రి ఇలాంటి వాళ్ళు కూడా అవసరాలు వస్తారు.
వాళ్ళు పెద్ద పెద్ద పనులు చేస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే మన చర్చిలో అందరు హేమాహయం మీదే. హల్లెలూయా. వారికి ఇచ్చిన పని ఏం చేస్తారంటే వారు హార్ట్ఫుల్ గా చేయాలంటున్నాడు ఇక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. భిన్నత్వంలో ఏకత్వం అంటే అర్థం ఏంటంటే చేసే పని ఎవరి కోసం చేయాలి? క్రీస్తు నాకు ఇచ్చాడు ఈ పని, ఈ టాలెంట్ ఇచ్చింది ఆయననే. ఆయనకి అవసరమైనప్పుడు తప్పకుండా నేను ఎక్కడ ఉంటాను? అందుబాటులో ఉంటాను. హల్లెలూయా. సో ఏముండాలంటే వన్నెస్. ఈ మధ్య వన్నెస్ అని 3 ఆల్బమ్లు వచ్చేసాయి కదా. మరి వాళ్ళలో వన్నెస్ ఉందో లేదో నాకు తెలియదు కానీ వన్నెస్ అని పేరు అయితే పెట్టుకున్నారు. హల్లెలూయా. సో వాళ్ళు కూడా వన్నెస్ కోసమే పోరాడుతున్నారు. ఏంటంటే మేమందరం మాకు డిఫరెంట్ సంఘాలు ఉండొచ్చు, డిఫరెంట్ టాలెంట్స్ ఉండొచ్చు, అభిషేకంలో అన్ని వేరైనా మేమందరం క్రీస్తుకి ఏమై ఉన్నాము? సేవకులమై ఉన్నాము. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ఊర్లో ఎన్నో సంఘాలు ఉన్నాయి కదండి, ఈ పట్టణంలో ఎన్నో. నేను ఒక మాట చెప్పానంటే వైజాగ్కి చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి. ఎవరు చూసినా వైజాగ్ వస్తా అంటారు. మాకు చాలా చర్చలు ఉన్నాయి బ్రదర్ అంటే, లేదు మాకు వైజాగ్ ప్రభువు చూపిస్తున్నారు. వైజాగ్ తప్ప ఏం చూపించట్లేదు అనుకుంటున్నాను. నేను అంటే ఏంటి వీళ్ళందరూ బీచ్లు ఉన్నాయి, అరకు వ్యాలీ ఉందని ఏమైనా వస్తా అనుకుంటున్నారా? ఏంటంటే మొదటి తెలుగు ఆరాధన మన వైజాగ్ లో జరిగిందంటే. హల్లెలూయా. గ్రేట్ అంటే వైజాగ్ లో ఏం జరిగిందంట? మన భాష ఏంటి? తెలుగు. అంటే ఇప్పుడు మనము మొదటి ఆరాధన ఎక్కడ జరిగిందంటే ఇక్కడ జరిగిందంటే మరి ప్రతిదానికి ఈ పట్టణానికి ప్రాముఖ్యత ఉందని ఉంది. అలాగే ఇక్కడికి రానప్పుడు వైజాగ్ అంటే విశ్వాసుల పట్టణం అని చెప్పేవారు. నిజమా కాదు? విశ్వాసుల పట్టణం కాదు, ఈ పట్టణం నిండా హల్లెలూయా. హల్లెలూయా. సో మనకు ఒక విలువ ఉంది, ఈ సంఘానికి కూడా ఒక విలువ ఉంది. మనం ఏంటంటే ఐక్యత కలిగి మనము చిన్న పని పెద్ద పని లేనే లేదు. అందుకే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4 వారు ఒకసారి చదువుకుంటే మనకు ఒక మంచి అవగాహన వస్తుంది. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ, చూడండి, కృపావరములు అయితే నానా విధములుగా ఉన్నాయి కానీ ఆత్మ ఒక్కడే. ఆత్మ ఒక్కడే. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ, పరిచర్యలు నానా విధములుగా ఉన్నాయి కానీ ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలుగు గాని అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడు ఈ ఫస్ట్ కూర్చునేలా పాటలు పాడుతుంటే ఎందుకొని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏంటంటే ఆయనకి దేవుడు ఇచ్చిన ఆయన దేవుడు ఒక దినాన మమ్మల్ని ఎలాగైతే లెక్కప్ప చెప్తాడో వాళ్ళని కూడా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క లెక్కలు ఉన్నాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క పనులు ఉన్నాయి. ఇప్పుడు వారానికి కొంతమంది వెళ్తారు, అందరూ వెళ్తామా? సంఘమంతా పోతారు. వాళ్ళకి ఇచ్చిన కృప. హల్లెలూయా. అందరూ ఉపవాసం ప్రార్థన చేయగలరా? కొంతమంది. అందరు అన్ని సంఘ కార్యక్రమంలో పాల్గొనరా? కొంతమంది. కానీ పాల్గొన్న వాళ్ళు మాత్రం దేవుడు వాళ్ళకి ఇచ్చిన కృప అని మనం ఏం చేయాలండి? దాన్ని హృదయపూర్వకంగా స్వీకరించాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆత్మ ఒక్కడే, ప్రభువు ఒక్కడే కదా. ఇవన్నీ కూడా దేవుడిని మహిమపరచడానికే జరుగుతున్నాయి కానీ ఒకటి తక్కువ కాదు, ఒకరు ఎక్కువ కాదు. హల్లెలూయా. ప్రభు పని చేస్తే మనం ఏమవుతామండి? ఐక్యతతో మనము. చూడండి, సుభాష్ చంద్రబోస్ అనే ఒక నాయకుడు ఉన్నాడు కదా. ఆయన యవనస్తులందరినీ పోగు చేశాడు. పోగు చేసి మీరు మీ యవనతనాన్ని వేస్ట్ చేసుకోకండి, మన దేశము బ్రిటిష్ వాళ్ళ కింద ఏమైందండి? బందీగా ఉంది, ఈ దేశానికి ఫ్రీడమ్ ఇవ్వాలని ఏం చేశాడండి? కొంతమంది యవనస్తులందరినీ పోగు చేశాడు. అయితే వాళ్ళకి ఆయన ఆర్మీ చీఫ్ గా ఉన్నాడు. అయితే చూడండి, యవనస్తులు ఐక్యత కలిగి ఉండుట అంత ఈజీ కాదు. ఏదో ఒక చిన్న చిన్న గొడవ వస్తేనే వచ్చాయండి. 2 గుంపులు అయిపోయి ఏమైపోయి యవనస్తులు ఏమైపోయారు? 2 గుంపులు. లీడర్ తెలీదా? సంఘంలో ఎన్ని గుంపులు ఉన్నాయో లీడర్ తెలీదా? తెలుసు.
హల్లెలూయా. హల్లెలూయా. తెలవడమే ఇంపార్టెంట్. హల్లెలూయా. హల్లెలూయా. సో లీడర్ తెలిసింది. ఇప్పుడు ఒక గుంపుని గద్దిస్తే ఇంకో గుంపుకి కోపం వస్తుంది, మరి సహకరిస్తారో లేదో. ఇప్పుడు ఏం చేశాడు, ఇలా కాదని ఏం చేశాడండి, ఆ గుంపులోకి ఈయన కూడా జాయిన్ అయిపోయాడు. హల్లెలూయా. జాయిన్ అయిపోయి భోజనాల టైం వచ్చింది కదండి. ఎంత గుంపు అయినా ఎంత పడకున్నా భోజనాలు అయితే అందరూ చేయాల్సిందే కదండి. ఆ భోజనాలు అప్పుడు ఈయన ఏం చేశాడంటే, మీరు ఒక గేమ్ ఆడదాము, ఒక్కొక్కరు ఎదురెదురుగా కూర్చొని ఒకే ప్లేట్లో భోజనం చేద్దాం అన్నాడు. సరే మంచిది, భలే ఉంది గేమ్ అందరూ అనుకున్నారు. ఎవరు స్నేహితులు ఎదుట కూర్చుంటాడు అనుకుంటే ఆపోజిట్ కూర్చోబెట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. లీడర్ అయ్యాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆపోజిట్ కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి ఇప్పుడు తినంటారా అంటే ఎవరు స్టార్ట్ చేస్తే, ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ ఏం చేశాడు తెలుసా, ప్రతి ప్లేట్ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క ముద్ద ఫస్ట్ ఆయన తింటుంటే నాయకుడు నా దగ్గరికి వచ్చి నా ప్లేట్లో తినడం ఏంటి అని ఆయన హృదయం కలిగిపోయి ఏం చేశాడంటే ఒకరొకరు తినిపించుతారు. హల్లెలూయా. ఏమొచ్చింది, సమాధానం వచ్చింది. వారి మధ్యలో ఉన్న ఆ కలతలు అవన్నీ కూడా అవే వాటికి అవే మాయమైపోయాయి. ఒకరికొకరు ఏం సారీ అని చెప్పుకోలేదు, కానీ ఒకరికో కన్నీళ్ళు వచ్చేసాయి, హక్ చేసుకున్నారు. అన్నీ అయిపోయింది, ఇంకా మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు. అందరు కలిసి సమాధానపరిచిన సుభాష్ చంద్రబోస్ని ఎత్తి కేవో మన లీడర్ ఏం చేశారండి, ఓల్ చేశారు. హల్లెలూయా. సో అంటే దేవుడికి మనకి సమాధానపరిచిన యేసు మన మధ్య కూడా ఏం ఉండాలని కోరుతున్నాడండి, సమాధానం. హల్లెలూయా. హల్లెలూయా. సమాధానం ఐక్యత ఎలా వస్తుందంటే ప్రేమతో వస్తుందండి. హల్లెలూయా. ప్రేమను ఏం చేస్తుందండి, అందరినీ బందీలుగా పాట పాడతారు. నేను అనుకుంటాను ఎంత ప్రేమతో మీ మధ్యన బందీనైపోయా. క్రీస్తు ప్రేమను ఏమైపోయాడంట. హల్లెలూయా. హల్లెలూయా. అది యేసే కూడా అన్నాడు, పాట బాగా పాడుతున్నావు, స్వరం బాగుంది, మ్యూజిక్ కూడా డేవిడ్ బాగానే వాయిస్తున్నాడు. నేను ఒక ప్రశ్న అడుగుతాను కదా, మరి నువ్వు నీ సహోదరుని ప్రేమిస్తున్నావా? హల్లెలూయా. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తున్నావా? నిన్ను ద్వేషించే వారి గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? వారిని నువ్వు ఆదరిస్తున్నావా? వారి కష్టాల్లో ఉంటే నువ్వేం చేస్తున్నావు, వారిని ఆదుకుంటున్నావు. హల్లెలూయా. నేను తప్పు పట్టట్లేదండి, మనము ప్రేమలో కూడా ఏమవ్వాలి. నువ్వు 10th క్లాస్లో మెడిసిన్ 90% వచ్చింది అనుకోండి, వచ్చిందో లేదో నాకు తెలియదు. ఇప్పుడు 90% వచ్చిందిలే, ఈ రిజల్ట్ ఎలానే ఉంచుతుందో, మళ్ళీ ఇంటర్లో తగ్గిపోతేమో 10th ఆపేద్దాం అని అనుకుంటారు కదండి. ఇంటర్ ఇప్పుడు 70 వచ్చింది అనుకో, ఇదేదో నెక్స్ట్ 50 వచ్చేటట్టుంది, ఎందుకైనా మంచిది, డిగ్రీ ఆపేద్దాం అంటారు. అలాగే మనం కూడా ఏంటంటే ఆరంభంలో ఎలాగైతే ఆరంభించామో ఆ ఐక్యతలో మనం ముందుకు ఇంకా వెళ్ళాలి, కలుపుకొని ఇంకా ఫ్రెండ్షిప్ ఎక్కువాలి. కానీ రాను రాను ఏమైపోతుందంటే ఫ్రెండ్షిప్ తగ్గిపోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు. ఏం జరగాలంటే ఏముండాలి, ఉందా మీ మధ్యన ఐక్యత? లేదు. ఏం చెప్తా చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటంటే మనలో ఐక్యత, మనలో ఏముండాలండి, ఐక్యత ఉండాలి. నాకు దేవుడు ఏం చెప్పాడు అది నేను, అంతేగాని నేను చెప్పినట్టు వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు, అది ఐక్యత. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే యేసు ఒక మాట అన్నాడు, యోహాను సువార్త 17:28 చదువుతున్నామా? నాయందు నీవును, నాయందు మీరును, నీయందు నేనును, నీయందు నేనును ఉన్నలాగున, ఏంటంటే ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని, మన యందు వారు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించడం లేదు.
యోహాను. వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఏకమై ఉండాలని ఏం చేస్తున్నారంట? ఎప్పుడన్నా మనం ఈ ప్రార్థన చేసామంటే మనందరం ఏకమై ఉండాలి, మనందరము ఏక శరీరులము, మనందరికి దేవుడు భిన్నమైన తలాంతలు ఇచ్చాడు, కానీ ఇవన్నీ ఏకత్వంలోకి మనం నడిపించాలని యేసయ్య అంట వాళ్ళ శిష్యుల గురించి ఏం చేశాడు? ప్రార్థన చేశారంట. చేస్తున్నారా? ఐక్యత కొరకు కూడా ఏం చేయాలంట? ప్రార్థన చేయకుండా ఐక్యత, ప్రార్థన చేయకుండా ఏదైనా జరుగుతుందా? జరగదు. సో ఐక్యత కొరకు, ఏకత్వము కొరకు యేసయ్యనే ప్రార్థన చేసినప్పుడు మనం ప్రార్థన చేయాలి లేదా చెప్పండి? చేయాలి. ఇప్పుడు యేసయ్య మాట ఏదంటే జరిగిపోతుంది కదా. జరిగిపోతుంది. మీరందరూ ఎందుకు కొట్టుకుంటున్నారు, కలిసి ఉంటానని అన్నారా? లేదు. అన్నా కానీ వాళ్ళు ఏంటంటే ఒకసారి వెళ్ళారు, యేసయ్య ఎవరండి గొప్ప? ప్రతి కార్యక్రమానికి యోహాను, పేతురు, యాకోబు నువ్వే నన్ను పట్టుకుపోతావు, మీ ముగ్గురమే కదండి, తర్వాత కదండి 9 మంది అంటే. అప్పుడు ఏమన్నారు? మీకు ఇలా అర్థమవుతుందా? మీకు ఒకటి చెప్పాలి, మీకు బాగా అర్థం అవ్వాలి. ఏంటంటే ఒక చిన్న పనులు తీసుకొని వీటిని ఎవరైతే గౌరవించి సన్మానించి కదా, వాడికి ఎవరైతే తగ్గించుకుంటాడో ఆడే నా దృష్టిలో. హల్లెలూయా. హల్లెలూయా. మన ప్రభు దృష్టికి గొప్ప వాళ్ళం అవ్వాలంటే మనము ఐక్యత గురించి ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి. సంఘము ఐక్యంగా ఉండాలని మనం ఏం చేయాలి? చూడండి, మన సంఘాల్లోనే ఉంటాయి, ఇక పేర్లు ఎందుకు లేదు. ఒక కుటుంబం డెకరేషన్ చేస్తే ఇంకొకరికి చచ్చా ఇదే డెకరేషన్ అంటారు. అంటే మనం డెకరేషన్ చేస్తేనే డెకరేషన్, ఇక వేరే వాళ్ళు చేస్తే డెకరేషన్ కాదా? మనం భోజనాలు పెడితేనే భోజనాలు, వేరే వాళ్ళు పెడితే భోజనాలు అలా ఉండదు. వాళ్ళకి కలిగిన దాంట్లో వాళ్ళు దేవుడికి కృతజ్ఞతగా వాళ్ళు అర్పించారే తప్ప వాళ్ళు గొప్ప చూపించుకోవడానికో లేకపోతే పొగిడించబడ్డానికో కాదండి. హల్లెలూయా. హల్లెలూయా. సో ఐక్యత ఎప్పుడు వస్తుందండి? చిన్న చిన్న విషయాలు మనం పట్టించుకోవద్దు, కానీ మనందరినీ దేవుడు భిన్నంగా చేశాడు, కానీ మనందరం కలిసి ముందుకు వెళ్ళినప్పుడే గొప్ప సంఘంగా మనం పిలువబడతాము. హల్లెలూయా. మన టార్గెట్ ఏంటంటే గ్రేట్ అవ్వాలి. ఏమవ్వాలి? గ్రేట్. ఆ గ్రేట్ ఎవరికి? అందరికీ వెళ్ళాలి క్రెడిట్. హల్లెలూయా. హల్లెలూయా. అంటే జోసెఫ్ సుకుమార్ గారు చూసారంటే క్రెడిట్ అందరికీ ఇస్తారా లేదా? ఇస్తారు. అందరూ చేశారు, అందరూ కష్టపడ్డారు. హల్లెలూయా. హల్లెలూయా. అది సంఘం గ్రేట్ గా ఉండాలంటే ఈ గుణగణాలు చాలా. ఐక్యత గురించి మనం ఏం చేయాలి? అనుకుంటే అవుతారు. అవును. చికెన్ తెచ్చేసుకుంటాం, ఆయిల్ తెచ్చేసుకుంటాం, మసాలా తెచ్చేసుకుంటాం, ఇంకా బిర్యానీ అయిపోతుందంటే అవుతారు. అవదు. అనుకుంటే అయిపోతాయండి. అవదు. ఇదేస్తే అయిపోతాండి, అయిపోతారు. అవదు. చేయాలి. ప్రార్థన ఏం చేయాలి? చేయాలి. ఏమంటే సెమిస్టర్ ఉంది, ఈసారి ఫెయిల్ అయిపోయాను కదా, పొద్దున్నే లేస్తాను, 5 వరకు చదువుకుంటాను, మళ్ళీ మధ్యాహ్నం బ్రేక్ తీసుకుంటాను, చదువుకుంటాను, ఇంకా టైం టేబుల్ రాసేసుకున్నాను అంటే అయిపోతా. చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. చేస్తేనే జరుగుతుంది. ఈరోజు ఆరంభిస్తేనే ఒక నెల కన్నా మనం ఏం చూస్తామండి? మార్పులు. రెండవదిగా కదండి గ్రేస్. హల్లెలూయా. హల్లెలూయా. గ్రేస్ అంటే మళ్ళీ ఎవరున్నా కదండి, ఏంటండి? కృప. మన మీద ఏముంది? నిశ్చయమైన కృప. అపోస్తలుల కార్యం 4:32-33 చదువుతున్నామండి. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఏకాత్మయు గలవారై ఉండిరి. హల్లెలూయా. హల్లెలూయా. కృప ఉందా లేదా చెప్పండి? మనకి ఉంది. కృప అంటే ఏంటి? మనది కాదు అసలు, మనది నిల్లు. సో కృపకి ఒక గొప్ప ఉదాహరణ చెప్తాను. 2 సమూయేలు 9:8 చదివితే కృప అంటే ఏంటో మనకు తెలుస్తుందండి. అతను నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడనైనా పైన చదవాల్సి ఉంటుంది.
అందుకు దావీదు అందుకు దావీదు నీవు భయపడవద్దు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితృడైన సౌలు భూమి అంతయు నీకు మరణానికి ఇప్పిస్తాను మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదవని సెలవీయగా అతడు నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడినైనా నా ఎడల నీవు దయ చూపుటకు నీ దాసుడకు నేను ఎంతటి వాడను అనెను. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మనసు ఉందండి మాతో. ప్రభు అసలు నా లైఫ్ స్టైల్ ఏంటి చెప్పని ఆలోచించారు కదా. ఒకప్పుడు నేను ఎలా ఉన్నాను, ఎలాంటి పనులు చేశాను, ఇవన్నీ యాక్టర్స్ వాళ్ళకి తెలిస్తే ఏమనుందా. కానీ అలాంటి నన్ను దేవుడు మహాకృపను బట్టి ముందు వరుసలో కూర్చుంటే కృపించాడు. వీడియో తీస్తున్న వాళ్ళు తెలుసుకోవాలి. హల్లెలూయా. ఏంటండి మహా అంటే మనం ఏం చేయలేదండి దేవుడి కొరకు మరేమి. కానీ దేవుడు ఏం చేశాడండి మన కొరకు తన ప్రాణాన్ని మనం ఎంతగానో ప్రేమించి తనకిష్టమైన యేసుని బలియాగముగా అర్పించాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి ఆ మెస్సిబు స్థానము ఒకసారి ఊహించుకుంటే ఏమంటున్నాడు, అసలు నువ్వు చూపించిన కనికరము కృప ముందు ఎప్పటికీ శాశ్వతం. చూడండి కృప మీదట కృప మనకి ఎప్పుడు ఏమవుతుందండి హెచ్చుగా అవుతుందంటే మనము ప్రతి విషయంలో ప్రభు అసలు నేనే పాటి నేను మంచోడు కాబట్టి నాకు అందరూ హెల్ప్ చేస్తున్నారు, మంచోడు అని ఎవరు హెల్ప్ చేయరు. హల్లెలూయా. దేవుని కృప దేవుని దయ నీ మీద దేవుడు పుట్టిస్తేనే ఒక నీకు సహాయము. హల్లెలూయా. ఎందుకంటే సహాయం పొందుకునే వాళ్ళు ఇంకా మనకంటే చాలా వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ అందకుండా మనకే ఎందుకు అందుతుందంటే దేవుడిని అంతగా ప్రేమిస్తున్నావు. మరి నువ్వు కృతజ్ఞతలు అయి ఉన్నావా? నీవు ఇతరులకి ఆ కృతజ్ఞత చూపించగలుగుతున్నావా? నువ్వు ఇతరుని అర్థము చేసుకోగలుగుతున్నావా? ఇప్పుడు దేవుడు ఇస్తాడండి. దేవుడు నీకు ఎందుకు ఇస్తాడు? ఇంకొకరికి నువ్వు ఇవ్వడానికి. నీకు రక్షణ ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? ఇంకొక 10 మంది నువ్వు రక్షిస్తావు. ఒక మాట చెప్తాను సందర్భంలో. యోహాను సువార్త 5వ అధ్యాయం చదివితే 35 సంవత్సరాల నుండి అక్కడ ఒక కుంటోడు పడున్నాడా లేదంటే ఇప్పుడు చెప్పండి, అతను ఆ రోగంతో ఎన్ని సంవత్సరాలు ఉంటున్నాడు? అంటే రోగం ఏజ్ ఎంత? ఆయన ఏజ్ ఏంటో మనకి. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరిలో సీనియరే కదా చెప్పండి, సీనియర్ మోస్ట్ రోగి కదా. ఇప్పుడు ఇంతటి బాధలో ఉన్న ఆయన దగ్గరికి యేసయ్య వచ్చి ఒరే బాబు నువ్వు స్వస్థత కోరుచున్నావా అంటే ఏమడుగుతున్నాడంటే, నన్ను ఎవడు తోసేటోడు లేడంటే దయచేసి మీరు నన్ను దోపుతారా అని అడుగుతున్నాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను కృపించింది ఏంటంటే ప్రభా వాళ్ళందరూ కాదు ప్రభా, నన్ను మాత్రము బాగా హెచ్చించే, నన్ను మాత్రం బాగా చూడే, నన్ను మాత్రం బాగా ముందుకు నడిపించే. అందరి మీద దేవుడు ఎందుకు అతనికి చేశాడు తెలుసా? 38 years నుండి వీడు ఎంతగానో బాధపడుతున్నాడు, అయినా నిరీక్షణ కోల్పోలేదు. ఇతన్ని స్వస్థపరిస్తే ఈ ప్రాంతం అంతా కూడా ఉద్యోగాలు తీసుకొని వస్తాడని ఏం చేశాడంటే అతని మీద కృప చూపించాడు. హల్లెలూయా. హల్లెలూయా. కానీ మీరు బాగా చదువుతూ అతను ఏం చేశాడు తెలుసా అండి, యేసయ్యని పరిసయ్యులు సద్దుకేకి అప్పచెప్పడానికి ఆధార్ కార్డు ఇచ్చినవాడు అయ్యాడు. హల్లెలూయా. అంటే అతని వల్ల యేసయ్యకి బాధ నొప్పి ఇబ్బంది వచ్చింది కానీ క్షేమం ఏమీ. చూడండి ఇప్పుడు మన వల్ల సంఘానికి క్షేమం ఉందా? మనకి మాత్రం క్షేమం ఉందా? హల్లెలూయా. సో మన వల్ల సంఘానికి
నిజానికి ఏముందో మనం ఒకసారి ఏం జరుగుతుందో ఒకసారి మనం ఆలోచన, మనం చేసే క్రియల వల్ల, మనం జీవించే స్టైల్ వల్ల, మనం మాట్లాడే మాట వల్ల ఇది ఎక్కడ దాకా వెళ్తుందో అనే ఒక ఆలోచన ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో కృపని మనం ఏం చేయాలండి, ప్రతిసారి కూడా మనం చర్చకొచ్చినప్పుడు ప్రభా అసలు నాది తానే నువ్వు ఇచ్చావు, నీకు ఇచ్చే మనసు ఉండాలండి. ఏముండాలి మనకి? ఎంత ఇచ్చావా దేవుడు ఎప్పుడు చూడండి, ఏ స్థితిలో నువ్వు ఇచ్చావా అదే. మూడవదిగా మనకి ఏముండాలంటే పవర్ ఉండాలి. ఏముండాలండి? ఉందండి మనలో పవర్. మనకు ఉంది పలుకుబడి పవర్ ఉంది, డబ్బు పవర్ ఉంది, ఏదేదో రకరకాలైన పవర్ ఉన్నాయి, కానీ దైవికమైన శక్తి మనలో రోమిలకు రాసిన పత్రిక 6:4 చదువుతున్నాము. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెను, అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకొనున్నట్లు బాప్తిసము వలన మరణంలో పాలు పొందుటకై హల్లెలూయా. మన పాత స్వభావం చచ్చిపోయింది ఆయనతో, యేసయ్యతో. మనం ఇప్పుడు బ్రతుకుతున్నామంటే మనకి దేవుడు ఏమి ఇచ్చాడు? కొత్త జీవితము. ఇప్పుడు కొత్త సంవత్సరానికి రాగానే అందరూ హడావుడు ఎందుకు చేస్తారు చెప్పండి? ఆ రోజు చర్చికి రాత్రులు కూడా చర్చికొస్తారు. ఎందుకు? కొత్త వాగ్దానం. అంటే సర్లే ఇంకెలాగో 25వ సంవత్సరం గడిచిపోయింది, కానీ ఈ 26 కొంచెం బాగుందామని ఏం చేస్తారండి? డిసైడ్ అయ్యి వస్తారు. కానీ నువ్వు కొత్త సంవత్సరాలు, నీ బర్త్డే రోజు, మ్యారేజ్ డే రోజు అప్పుడు కాదు నువ్వు తీసుకోవాల్సింది నిర్ణయాలు. నువ్వు ఎప్పుడైతే బ్యాప్టిజం తీసుకున్నావో ఆ రోజు నుండి నువ్వు ఎవరు అండి? కొత్త వ్యక్తి. నువ్వు కొత్త జీవితము నువ్వేం చేయాలి? జీవించడానికి దేవుడు నీ కోసము మృతి చెందాడు, పాతి పెట్టబడ్డాడు, 3వ దినమున తిరిగి లేచాడంటే దేవుడు కూడా నిన్ను ఏం చేస్తాడు? లేపాడు. హల్లెలూయా. మనం ఆత్మ సంబంధులం కానీ శరీర సంబంధులము. మనకున్న కారణం బట్టో, డిగ్రీలను బట్టో, మనకున్న దాన్ని బట్టో మనము దేవుడి దృష్టిలోకి మనము విలువైన వారిగా ఉండమండి. మనం చేసే భక్తిని బట్టి, విశ్వాసాన్ని బట్టి, ఆయన యందు నమ్మకత్వాన్ని బట్టి మనకి దేవుడు ప్రతిఫలాలు ఇస్తాడు. హల్లెలూయా. సో శక్తి మనలో నూతనమైన శక్తితో దేవుడు మనని నింపాడు. ఆ అవగాహన మనకు ఉండాలి. నేను క్రీస్తులో నూతనమైన వ్యక్తిని, పాత వ్యక్తిని కాదు. పాత పనులు నేను చెయ్యనే చేస్తాం కదా, మనం పాతవే చేస్తాం, కొత్త ఏమి వింటాం, కానీ మనము చేయడానికి ఆసక్తి చూపించాం. ఇంకెంతకాలం ఉంటామండి మనం ఇలాగే? హల్లెలూయా, హల్లెలూయా. మనం శక్తితో నింపబడాలి. ఆది సంఘం మీద వారికి శక్తి వచ్చిందంటే ఐక్యత అంటే ఏదంటండి? ఐక్యత గురించి ఆయన ఏం చేశారు? ప్రార్థన. మరొకసారి చదువుకుందామా? 4వ అధ్యాయం అపోస్తుల కార్యం 32-33 చదవండి. కిందికి చదవండి. 34-35 చదవండి. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటిని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చింది. వారు ప్రతివానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి కనుక వారిలో ఎవరికి కుదరలేకపోయాను. హల్లెలూయా. ఐక్యత కలిగిన మనసు, దేవుడి కృప మీద ఆధారపడే మనసు, క్రీస్తులో నేను నూతనమైన వ్యక్తిని, నేను పాత పనులు చెయ్యననే మనసు వాళ్ళలో ఉంది. 4వది ఏముందండి? ఇతరుల అవసరతల్ని అర్థం చేసే మనసు. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ చెప్తే ఎలా అనిపిస్తుంది అంటే మాకే లేదు, మేము వేరే వాళ్ళకి ఏమి ఇస్తాం అన్నట్టు ఉంటుంది. హల్లెలూయా. ఏమీ లేదని ఎప్పుడు అనకంటే, ఏమీ లేదని ఎప్పుడు, ఏమీ లేకుండా ఎవరు ఏదో ఒకటి ఉంటుంది. మనకి ఏముంటుందండి? ఏదో ఒకటి
అది అవసరమైనప్పుడు మనం ఏం చేయాలండి? ఇతరులకు ఇవ్వడానికి మనం ఏం చేయాలి? ముందుకు. మీ ఇంట్లో ఒక దుప్పటి ఉంది, అది ఎప్పుడు వాడట్లేదు. ఇది మా నాన్నమ్మ ఇచ్చింది, నేను గుర్తుగా పెట్టుకుంటా అనేదానికంటే ఎవడన్నా సరిగ్గా బయట వణుకుతుంటే వాడికి ఇస్తే అది మేలా కాదు చెప్పండి. మన ఇంట్లో ఎన్నో గిన్నెలు ఉంటాయి, అవి వాడము పెట్టము అలాగా ఉంటాయి కదండి. క్రిస్మస్ అప్పుడు ఇచ్చినప్పుడు బయటికి తీసి తిప్పడేసి తోముతుంటాం. అలా కాదు కదా. ఏమో ఎవరికైనా ఇది అవసరం వస్తుందేమో అని ఇస్తే 10 రూపాయలు ఏమవుతుంది, నేను ఏం పెట్టగలను అనే దానికంటే ఒక బన్ను ప్యాకెట్ వస్తుంది, కనీసం ఒక పిచ్చిగడ్డకు ఎవరికో ఇస్తే ఎప్పుడు కూడా ఏమంటారండి? మాసిదోనియా సంఘంలో వాళ్ళకి చాలా గొప్ప గొప్ప ఆస్తిపరులు కాదంట. వాళ్ళంట అన్ని విషయాలు ఏమయ్యారంటే వాళ్ళు ఎదిగారు, ఇచ్చే విషయంలో కూడా వాళ్ళు ఎదిగారు. ఒకసారి ఆ సంఘం గురించి తెలుసుకుందాం కదా. ఇప్పుడు మన సంఘం ఆది అపోస్తుల సంఘం లాగా మన సంఘం తీర్చబడాలంటే ఆ సంఘం ఏం చేసిందో మనం కూడా అదే చేద్దాం. ఒకసారి 8వ వచనం చదువుకుందామండి. అపోస్తుల కార్యములు. పేతురు రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము. ఏనాదనగా వారి బహుశ్రమ వలన పరీక్షింపబడగా. చూడండి, ఆ సంఘం గురించి తెలుసుకోవాలని నేను కోరుతున్నానంట. అంటే ఆ సంఘం ఎలా ఉంది, అక్కడ ఉన్న వ్యక్తులు ఎలా ఉన్నారంటే చదవండి. ఇప్పుడు వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. చూడండి, వాళ్ళు ఎన్ని శ్రమలో ఉన్నా కానీ వాళ్ళు ఎలా ఉన్నారంట? సంతోషం ఉన్నారు. శ్రమలో వాళ్ళకి ఏముందండి? శ్రమలు సంతోషాన్ని ఇస్తాయా అంటే ఎవరికన్నా? ఇచ్చోడు అనుకుంటారు లేదు. కానీ వాళ్ళు ఏంటి? క్రీస్తు మా కోసం శ్రమ పడ్డాడు కాబట్టి మేము కూడా క్రీస్తు కొరకు నింద అవమానాల్లో కూడా మేము దుఃఖపడం, కానీ మేము ప్రభు యందు ఆనందిస్తాము, సంతోషిస్తాము. శ్రమలో ఆనందిస్తే ఎవరికంటే మన రాజు బ్రదర్ చెప్పాడు, చంపదే ఎవరికంట? అపవాది. హల్లెలూయా. శ్రమలో మనము ఆనందిస్తే చంపదే ఎవరికి? ఈ మాసిదోనియా సంఘము శ్రమలో వాళ్ళు ఏం చేస్తున్నారు? సంతోషిస్తున్నారు. నెక్స్ట్, మరియు వారు నిరుపేదలైనను. వారు నిరుపేదలంట. వాళ్ళ పాస్టర్ గారు మీరు అత్యధికంగా ఆశీర్వదించబడతారు, బంగాలు కడతారు, గూగుల్ తర్వాత మీదే, ఇచ్చిన తర్వాత మీదే అని చెప్పలేదు ఆయన. మీరు క్రీస్తు నమ్ముకుంటే చెప్పలేదు, నిరుపేదలు కూడా మీరు చదవండి. వారి దాతృత్వము బహుగా విస్తరించెను. చూసారంటే వాళ్ళు నిరుపేదలు అయినప్పటికీ అసలు పేదవాడనే రాయడమే చాలా ఘోరంగా ఉంది. కానీ ఆ పేదతనంలో కూడా వాళ్ళకి ఏముందంట? ఇచ్చే గుణం ఉన్నారు. హల్లెలూయా. అన్యున్నప్పుడు ఏడో పెద్ద గొప్ప సంగతి అనే కాదు. ఏమి లేనప్పుడు మనం ఇస్తామే, ఏమి లేనప్పుడు మనం సహాయం చేస్తామే, అది చాలా చాలా మరొకటి. నాకు నా గొప్ప చెప్పట్లేదు, కానీ నా దగ్గర అయితే పెట్రోల్ కార్లో కొంత విజయవాడ దాకా వెళ్ళేదే ఉంది. తర్వాత ఇప్పుడు నేను ఏం చేయాలి? ఆగిపోతా, ఎన్నాళ్ళైనా అక్కడ ఆగిపోతా అని డిసైడ్ అయ్యానండి. హల్లెలూయా. కానీ దేవుడికి ముందే తెలుసు కదా. మా డాడీ అన్నాడు, వీడేమో ఆగిపోయినట్టున్నాడు అని. ఆయనకి తెలియదు, నేనేం అడగలేదు. అరే నీకు డబ్బులు ఇస్తున్నారు, పెట్రోల్ కొట్టుకొని హాయిగా వెళ్ళిపోతే వైజాగ్ అన్నారు. హల్లెలూయా. చూసారా? అప్పుడు అనిపించింది మనం స్ట్రాంగ్ గా డిసైడ్ అవ్వాలి, కానీ దేవుడు తన పిల్లల్ని ఆదుకుంటాడు. ఏం చేస్తాడు? కానీ అప్పుడప్పుడు మనం కూడా ముందుగా ఉంటాం. అప్పుడప్పుడు నాకు కూడా అనిపిస్తాం. మేము మొన్న అనుకున్నాను, అదే మన కర్ణాటక బార్డర్కి వెళ్ళిపోదాము, ఎన్ని ఇబ్బందులైనా నేను చాలా పరిచర్య గిరిచర్య అన్ని వదిలేస్తారు. ఛాలెంజ్గా తీసుకుంది. ప్రతి ఒక్కరు మంది ఏదేదో అంటున్నారు. మన కర్ణాటక బార్డర్ కూడా తడాకేంటో చూపిస్తా అనుకున్నాను. కానీ దేవుడు ఏం చేశాడు? ఇది ఖచ్చితంగా పోయే రకమని కాబట్టి
దగ్గరలోనే ప్రమోషన్ ఇచ్చాడు మావాడికి. హల్లెలూయా. 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 అంటే కొన్ని నిర్ణయాలు మనం ఎలా తీసుకోవాలంటే, ప్రభువా నువ్వు ఇవ్వమన్నావు కదా చేస్తాను, ఇచ్చి చూడమన్నాడు కదా. అలాగే ఏమన్నాడు, అసలు మొత్తం ఖాళీ వేసేసాను ప్రభా, ఆఖరి 100 రూపాయలు ఖాళీ వేసాను, ఇక నువ్వు ఎట్లా చూస్తావో నేను. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఛాలెంజ్ ఏం చేశాడు, ఆయన కూడా ఛాలెంజ్, నా శక్తి ఏంటో నీకు చూపిస్తాను, నేను ఎలా నేను పోషించగలను, నేనేంటో నీకు రుచి చూపిస్తాను. హల్లెలూయా. సో మనం ఏం చేయాలండి, ఛాలెంజ్ని ఇంకా చదవండి వాళ్ళ గురించి. ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలుపొందు విషయంలోను మనఃపూర్వకముగా మమ్మల్ని వేడుకొనొచ్చు వారు తమ సామర్థ్యము కొలదియే గాక, వాళ్ళ సామర్థ్యానికి మించి సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చినని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. హల్లెలూయా. సామర్థ్యాన్ని మించిస్తున్నారంట. అప్పుడప్పుడు చూస్తుంటే నెక్స్ట్ పాట పాడుతుంటారు కదండి, కొంచెం 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 ఇచ్చిచ్చారు మైక్ ఇచ్చేస్తారు. సామర్థ్యం మించి ఎప్పుడు పాట పాడారు, వాళ్ళకి అనుకూలమైన రాగము అనుకూలమైన తాళంలో ఉంటేనే, వాళ్ళ వాయిస్ తగ్గట్టు ఉంటేనే పాడతారు. కానీ ఎక్కడైనా పాడలే అప్పుడు ఇస్తారు మైక్. తల్లిలు ఏమనుకోలేదు. ఎగ్జాంపుల్ ఏదో ఒకటి చెప్పాలి కదా. నాకు కొత్త కొత్త ఎగ్జాంపుల్ ఎక్కడ తెలిస్తే, 7 సంవత్సరాలు ఈ సంఘంలోనే ఉన్నాను, మీరే నాకు ఎగ్జాంపుల్. హల్లెలూయా. హల్లెలూయా. కానీ వాళ్ళు ఏం చేశారండి, అంటే భారభరితమైన పరిచయం చేశారు. ఉండి వాళ్ళు ఏం చేయలేదు, ప్రతిదీ కూడా క్రీస్తు మనసు వాళ్ళలో బాగా ఉంది. ఒక్కొక్క చదువుతున్నారు, ఎందుకంటే మీకు చాలా ఎక్కువ చెప్తున్నా అనిపిస్తుంది. కానీ ఆ సంఘము కదా మనకి మాదిరైన సంఘం. ఒక్కసారి మనము 7వ వచనం చదువుతున్నామండి. మీరు ప్రతి విషయంలోనూ అనగా విశ్వాసమందు ఉపదేశమందును, చూడండి, వాళ్ళు విశ్వాసమందు ఉపదేశమందు జ్ఞానమందు సమస్త జాగ్రత్త యందును మీకు మా ఎడలనున్న ప్రేమ యందును ఎలాగూ అభివృద్ధి పొందుచున్నారు, అలాగే మీరు ఈ కృప యందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకొనుడి. హల్లెలూయా. హల్లెలూయా. నాలెడ్జ్ లో వాళ్ళు ఎక్సెల్ అవుతున్నారు, ఇష్టంలో ఎక్సెల్ అవుతున్నారు, విశ్వాసంలో ఎక్సెల్ అవుతున్నారు, భక్తిలో ఎక్సెల్ అవుతున్నారు, జాగ్రత్తగా ఉంటున్నారు. అన్ని విషయాలు వాళ్ళు ఏమవుతున్నారండి, ఎక్సెల్ అవుతున్నారు. ఇచ్చే విషయంలో కూడా వాళ్ళు ఎక్సెల్ అవుతున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. డెవలప్మెంట్ ఉండాలా లేదా? మన స్కూల్లో ఓవరాల్ సర్టిఫికేట్ ఇస్తారా లేదా? సో మనము ప్రతిరోజు కదా, ప్రతి సంవత్సరం ప్రతి నెల మన ప్రోగ్రెస్ రిపోర్ట్ మనమే చూసుకోవాలి. చూసుకోవాలా లేదా? చూసుకోకుంటే ఎవరో ఒకరిని మీ పక్కన పెడతాడు. అది గయ్యాలి అత్తే కావచ్చు, మామే కావచ్చు, మీ స్నేహితుడే కావచ్చు, ఎవరో ఒకరిని ఏంటండి నేను సరి చేయడానికి పక్కన ఒక మొదలు పెడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. సో ప్రతి విషయంలో మనము మాసిదోనియా సంఘాన్ని ఏం చేసుకోవాలి, మనమైతే అస్సలు సంఘాలని, బైబిల్లో ఉన్న సంఘాన్ని అస్సలు ఆదర్శంగా తీసుకోమంటాం కదా. మనం ఏదేదో ఆదర్శాలు తీసుకుంటా ఉంటాం. హల్లెలూయా. హల్లెలూయా. మన ఆదర్శం ఎవరు? ఆయన స్థాపించిన ఆది సంఘం. వాళ్ళు ఏముంది, ఐక్యత లేదు, కానీ ఐక్యత గురించి ఏం చేశారు, ఒకే మనసు కోసం వాళ్ళు ప్రార్థన చేశారు. వాళ్ళు కృపలో దాటిపోలేదు, వాళ్ళు గొప్పగా ఫీల్ అవ్వలేదు. కానీ ప్రతి విషయము కృప, ఈ కృపనే అనే మాట నీ కృపనే, ఏదైనా నీ కృపే. ఇంత బాగా చేశారు ఏంటంటే నీ కృపే, ఇంత బాగా పాడినంటే నీ కృపే, ఇంత బాగా ఇచ్చారంటే నీ కృపే, మీకు అలసట లేదంటే ఆయన కృప. ఆ నోట్లో కృప తప్ప ఇంకేమి. మీరు భక్తులు ఉన్నారంటే ఆయన కృప అంటే ప్రతిదీ కృప. హల్లెలూయా. హల్లెలూయా. సో ప్రతి విషయంలో మనం ఏమైంది, కృతజ్ఞత అంటే కేరింగ్ చాలా ఇంపార్టెంట్ అండి.
ఇతరు వారి యొక్క అవసరతలు మనం ఏం చేయాలి? తీర్చేవారిగా. హల్లెలూయా. హల్లెలూయా. సహాయం చేసే మనస్సు మనకి బాగా ఉండాలి. అందుకే ఆయన ధనవంతుడు అయినప్పటికీ మన కోసం ఏడు ఒకసారి చదువుతామండి. అదే అధ్యాయంలో 9వ వచనం చదవండి. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. హల్లెలూయా. ఇప్పుడు మాట చెప్పాలి, ఇవ్వకుండా మనం అస్సలు ఆశీర్వదించబడలేము. మళ్ళీ దాన్ని మీరు మనీగా చూడకండి, దాన్ని ఒక విత్తనంగా చూడండి. ఇప్పుడు పొలంలో విత్తనాలు వేస్తేనే మనకి పంట వస్తుంది కదా. ఆనందం జరిగితే పొలంలోకి వెళ్ళి ఇది ఎందుకు ఇంత ప్రయాసం ఎందుకు ప్రభా, నేను అన్నం తగ్గేస్తాను డైరెక్ట్ గా అంటే అన్నం జరిగితే ఏమైందండి? ఏం కావాలి? పరలోక రాజ్యం ఎలా పనిచేస్తుందండి? విత్తనంతో పోల్చాడు. 30 దంతలు 60 దంతలు అంటే నువ్వు ఇయ్యాలి. అందుకే ఆయన ఏమన్నాడు? పేద విధవరాన్ని మాదిరిగా చూపించాడని. నువ్వు ఎప్పుడైతే నీ దశమ భాగాలు నీ యొక్క అది 10 రూపీసా 20 రూపీసా కాదు, నీ స్థితిని బట్టి, నీ స్థితికి మించి ఒక్కోసారి నువ్వు వేసినట్లయితే అది ప్రభు రాజ్యం నీ మీద పనిచేస్తుంది. హల్లెలూయా. ప్రతి విషయంలో ఆయనకి ఏమన్నాడో లేదు చెప్పండి. సామెతలు ఒకసారి చదువుకుందామండి. 3వ అధ్యాయం ఒకసారి తీస్తారు. సామెతలు 9వ వచనం. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి. దశమ భాగాలే ఇవ్వట్లేదు, ఆస్తిలో భాగాలే ఇస్తారండి. హల్లెలూయా. రాబడి అంతయు అలాగే ఏమంటున్నారు? ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను కనపరచుము. అప్పుడు నీ కొట్టెలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొర్లి పారును. హల్లెలూయా. ఈ మాట ఎంతమంది నమ్ముతున్నారు? అసలు చేతులు ఎత్తారండి ప్లీజ్. హల్లెలూయా. మా ఫ్రెండ్ ఉన్నాడండి, పరిచయం చేస్తున్నాడు. ఆయన అంటే ఒక అక్క వచ్చిందంట, తమ్ముడు పాస్టర్ అండి ఒక సమస్య ఉంది, ప్రార్థన చేయండి 1,00,000 రూపాయలు రావాలి, నేను దశమ భాగం ఇస్తా అన్నారండి. సర్లే అని తెగ ప్రార్థన చేశాడంట. తమ్ముడు దేవుడికి స్తోత్రం, మన ప్రార్థన దేవుడు విన్నాడు, 1,00,000 రూపాయలు వచ్చేసాయి నాకు, తమ్ముడు నీకు దశమ భాగం ఇస్తా అన్నారండి. 1,00,000 రూపాయలు దశమ భాగం ఎంతండి? ఇప్పుడు పాస్టర్ ఎంత లెక్కలు రాకపోయినా దశమ భాగం లెక్క ఉంటాడు కదా, కొంచెం లెక్కలు వచ్చి 10,000 ఇస్తుందని ఎక్స్పెక్ట్ చేశాడు. అక్క వచ్చింది, ప్రార్థన చేసినప్పుడు దశమ భాగం అనేది అప్పు 10,000 వచ్చాయి, ప్రార్థన చేసి ఇచ్చింది. ఈరోజు ఎంతున్నారు తెలుసండి? 1,000 రూపాయలు. ఎంత ఇచ్చింది? 10% వేసి ఇవ్వంటే ఎంత ఇచ్చింది? 1%. మళ్ళీ ఏమనిందండి తెలుసా? దశమ భాగం. తమ్ముడు అదేంటి? హల్లెలూయా. నేను వాళ్ళని తక్కువ చేయట్లేదు. కొన్ని సంఘాలు మరి యవనస్తులు కూడా ఉన్నారండి, చెప్తానే ఉంటాం వాళ్ళకి దశమ భాగాల గురించి. వినరు, వినిపించుకోరు, ఈ పాస్ ఇలానే చెప్తాడు అనుకుంటారు కదా. భలే హాస్పిటల్కి వెళ్తూ ఉంటారండి సరదాగా, భలే లాస్ అవుతూ ఉంటాయండి సరదాగా. అంత జరిగినా ఏమన్నా మెసేజ్ గుర్తొస్తుందంటే అది మాత్రం గుర్తు. అంటే దేవుడు లాస్ చేస్తాడంటే లాస్ చేయడు, ఈ దశమ భాగం డాక్టర్కి ఎక్కిస్తాడు అంతే. హల్లెలూయా. మెడికల్ షాప్ పోయినకి దేవుడు వెళ్ళిపోతే మస్తు ఏదో దొంగిలించబడుతుందో పోతుందో ఏదో అవుతుంది. ఎందుకు? మనసు ఏంటంటే ఇచ్చే మనసు నీకు లేదు. ఇప్పుడు న్యాయబద్ధంగా చెప్పండి, 90 రూపాయలు నేను ఉంచుకోవాలి, 10 రూపాయలు అడుగుతున్నాడు, అది కూడా ఇవ్వలేమండి మనం.
ఏమవుతుందని అంటున్నాడు? నువ్వు నన్ను అంటే డబ్బుని దేవుడిని మనం సమానంగా చూస్తున్నావా? డబ్బు కంటే గొప్పవాడు కదా. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆయన ఏమంటున్నాడు? నువ్వు ఘనపరచండి అంటే ఆ డైరెక్ట్ వేసే ఆయన తీసుకోడండి, పరిచయంలో ఇవ్వమంటున్నాడు, సీక్రెట్ గా వేసేయమంటున్నాడు. నీ పేరు రాయక ఒక ఉట్టి కవర్లో వేసే దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నా దశమా. చదవండి, మళ్ళీ చదవండి, తెలుగులోనే కదా రాశారు, మళ్ళీ వచ్చి చదవండి, బాగా అర్థమవుతుంది. నీ రాబడి అంతటిలో, నీ రాబడి అంటే అర్థం ఏంటంటే, నువ్వు కూలి పనికి వెళ్ళావు, నీకు ఎంత వచ్చింది? 800 వచ్చింది అనుకోండి. ఆ రాబడిలో దశభాగం ఎంత? 80 రూపాయలు. 770 రూపాయలు నిన్నే ఉంచుకోమంటున్నాడు. ఆయన అడుగుతుంది ఎంత? ఆఫ్టర్ 80 రూపాయలు. చెప్పండి. ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను కనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును. సమృద్ధిగా ఉంటుంది. నీ పర్సులో సమృద్ధిగా ఉంటుంది, నీ బ్యాంక్ లో సమృద్ధిగా. నీ కానుకలలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును. హల్లెలూయా, హల్లెలూయా. విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నానండి. ఇక మీ ఇష్టం అండి, మీరే డిసైడ్ చేసుకోండి. పేదవాడిగా ఉంటారా, దేవుడు ఆశీర్వాదాలు కోరుకుంటారా చెప్పడం నా బాధ్యత. హల్లెలూయా. మీరు అనుకోవచ్చు, ఇప్పుడు నా దగ్గర ఏం శాలరీ లేదు, డబ్బులు ఏం లేవంటే ఇస్తా అనుకో. హల్లెలూయా, హల్లెలూయా. నా ఫ్రెండ్ కూడా అంతే చెప్పాడు. 1 కోటి రూపాయలు ఇచ్చాడు దేవుడు. నా పెళ్ళికి 50,000 ఇస్తాను, ఎప్పుడు ఇలే. ఫోన్ చేసినప్పుడు చెప్తాడు, అరే స్టీవ్ నీకు 50,000 ఇస్తాను కదా, ఇస్తా. నువ్వు ఇయ్యవు, అలా ఇస్తూనే ఉంటాయి. చాలా స్తోత్రం. హల్లెలూయా. దేవుడు వాడిని ఎంత బ్లెస్ చేశాడంటే, వాడు నాకు పరిచయం సహకరించిన ఇద్దరు ఆశీర్వదించబడేవాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. మన ధనము కరెక్ట్ పర్సన్ కి, కరెక్ట్ సేవలకి మనకి. హల్లెలూయా, హల్లెలూయా. అది ఇన్ని కోట్లు వచ్చాయి కదా, పేదవాళ్ళకి ఏమైనా దుప్పట్లు మంచి వచ్చు కదంటే, ఆయన ఆశీర్వాదం ఉండదు కదా. పాస్టర్కి ఇస్తేనే ఆశీర్వాదం. నేను దేవుడికి ఇస్తే ఆశీర్వాదం. ఆ పాస్టర్ ఏమో బుల్లెట్ బండి కొన్నాడు. అరే ఆయన బుల్లెట్ బండి కొన్నారా, ఆయన ఆడపులేరా? నువ్వు ఆయనకి ఇచ్చాక ఆయన బుల్లెట్ బండి కొంటాడు, నీకు ఎందుకు? నువ్వు ఆశీర్వదించబడాలనే కదా ఇచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి ఇచ్చేదాంట్లో. హల్లెలూయా. లాస్ట్ మాట మనం చదువుకొని ముగించుకుందామంటే, ఆఖరి దేవుడు కోరేది ఏంటంటే, యోహాను సువార్త 13వ అధ్యాయం 34, 35 మనం చదువుకుందాం. ఒకరికొకరు ప్రేమింపవలనని కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నీవు నిన్ను ప్రేమించినట్లే మీరును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రేమ మనలో ఉంటే మిగతా 4 ఆటోమేటిక్ గా జరిగిపోతాయి. అందుకే ఏసేమంటాడు, ఒక కొత్త ఆజ్ఞ నేను మీకు ఇస్తున్నాను. ఏమిటి ఆజ్ఞ అంటే, నేను మిమ్మల్ని ప్రేమించినట్టు నా ప్రేమలో ఏమి వ్యత్యాసము లేదు. నేను ఫుల్ ఫ్లెడ్జ్ గా మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను. మిమ్మల్ని ఎవరి భూమి మీద ప్రేమించకపోవచ్చు, అయినా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. అది కదండి, తల్లి కంటే కూడా దేవుడు నేను తల్లైనా విడుచును కానీ నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇప్పుడు చెప్పండి, మీ అందరినీ మనందరినీ యేసయ్య ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, ఇతరులను కూడా నువ్వు ఇదే నేను నీకు ఇస్తున్నా ఆజ్ఞ. ఇప్పుడు చెప్పండి, ఈ ప్రేమ ఎప్పుడైతే మనలో కలుగుతుందో అప్పుడు ఐక్యత కలిగిన మనసు ఆటోమేటిక్ గా. కృప అంటే దేవుడికి కృతజ్ఞత హృదయము ఆటోమేటిక్ గా ఉంటుంది. మూడోది, ఇతరులకి నువ్వు ఏం చేస్తావండి? కేర్ చూపిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకన్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని మాటలు కాదు, ఇతరులకి నువ్వు సహాయం చేసినప్పుడే నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావు.
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. సో ఒక మాట మనం చదువుకుందామండి. దేవుడికి సమస్త మహిమ, ఘనత, ప్రభావము మన వల్ల జరగాలి అంటే ఎప్పుడు జరుగుతుందంటే ఈ ఐక్యత, కృప, ఇతరుల గురించి ఆదరించే కేర్ తీసుకోవడము, దేవుని యొక్క ప్రేమలో మనము వర్ధిల్లినట్లయితే, ఇచ్చే విషయంలో మనం వర్ధిల్లినట్లయితే మనం ఏమవుతామంటే మన ద్వారా దేవుడికి ఏమొస్తుంది? మహిమ వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. మన ద్వారా దేవుడికి ఏమొస్తుంది? ఘనత వస్తుంది. మన ద్వారా దేవుడికి ఏంటంటే సక్సెస్ వస్తుంది. దేవుడికి సక్సెస్ రావడం ఏంటంటే నువ్వు సక్సెస్ఫుల్ అవుతేనే దేవుడికి సక్సెస్ వచ్చింది. హల్లెలూయా హల్లెలూయా. కదండి. దేవుడికి పరిశుద్ధత వస్తుంది. ఎలా అంటే మనం పరిశుద్ధులుగా మార్చబడతాం. హల్లెలూయా హల్లెలూయా. సో లవ్ అనేది మనలో యేసయ్య ఈ లోకంకి వచ్చి చేసింది ఒకటేనండి, తండ్రి యొక్క ప్రేమని చూపించాడు. మనం కూడా ఈ లోకానికి ప్రేమని ఏం చేయాలి? చూపించాలి. నన్ను వలె మిమ్మల్ని ఏంటండి ద్వేషిస్తారు, హింసిస్తారు, శిక్షిస్తారు, అయినను మీరు నా ప్రేమని లోకానికి ఏం చేయాలి? కనపరచాలి. హల్లెలూయా హల్లెలూయా. 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 నేను కూడా అనుకున్నాను సరే